హాయ్! వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. పండగ అంటే గోరింటాకు మ్యాండేటరీ కదా! మమ్మీ, అత్తమ్మ మంచిగా గోరింటాకు రుబ్బుకొని చేతికి, కాలికి పెట్టేసుకున్నారు. నేను కూడా ఇలా లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టేసుకున్నా. రైట్ హ్యాండ్‌కి మమ్మీ రా నేను పెట్టేస్తా అంటే లేదు నేను మా ఆయనతోనే పెట్టించుకుంటా అని చెప్పేసి శశియే గోరింటాకు పెడుతున్నారు. యూజువల్‌గా నేను అసలు మెహందీయే పెట్టుకోను. ఏదైనా చాలా ఇంపార్టెంట్ అకేషన్ లైక్ వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఉంటే గనుక కోన్ పెట్టేసుకుంటా. గోరింటాకు చాలా రేర్‌గా పెట్టుకుంటాను. బట్ గోరింటాకు గివ్స్ అన్ ఒథెంటిక్ ఫీలింగ్ కదా! లైక్ కలర్ మనం కోన్ పెట్టుకున్నంత డార్క్‌గా రాదు గానీ, ఈ టింట్ నాకు చాలా నచ్చుతోంది. శశి కూడా ఎప్పుడు తనే నాకు పెడతారు ప్రతి ఆషాఢంలోని అండ్ అట్ల తద్దెకి. సో, తను ఫుల్ ఎక్స్‌పర్ట్ అయిపోయారనమాట. సో, నేనింక తనకి ఇన్‌స్ట్రక్షన్సే ఇవ్వక్కర్లేదు. నేను నా లెఫ్ట్ హ్యాండ్‌కి చాలా సింపుల్ డిజైన్ జస్ట్ చందమామ చుట్టూ చుక్కలు పెట్టుకున్నాను గానీ, శశి అయితే మొత్తం సోలార్ సిస్టమ్ డ్రా చేసేసారు. అది కూడా తన ఫింగర్‌కి కొంచెం కూడా స్టెయిన్ అవ్వకుండా అది హైలైట్. ఒక 2 టూత్ పిక్స్‌తో ఏదో పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ చేసినట్టు చేశారు కానీ, అస్సలు మెస్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది నా గోరింటాకు కూడా. ఇలాంటి ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్‌కి ఇవే చాలా మెమరబుల్‌గా ఉండిపోతాయి కదా! సమ్ ఇయర్స్ లేటర్. సో, మాకు వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్. ఐ నో మనందరికీ చాలా స్పెషలే. మాకు పర్సనలీ కొంచెం డీప్లీ కనెక్టెడ్. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే మేము యూట్యూబ్ అరౌండ్ ఒక 10K సబ్స్క్రైబర్స్ ఉండేవారు. ఆ టైంలో ఫస్ట్ వచ్చింది వరలక్ష్మి వ్రతం. అండ్ అక్కడి నుంచి దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. గాడెస్ లక్ష్మి హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు అస్. సో, ఇయర్ బై ఇయర్ మన ఫ్యామిలీ గ్రో అవుతూ ఉన్నింది అండ్ వీ హ్యావ్ బీన్ రియలీ సక్సెస్ఫుల్. సో, ఆల్ గ్రేట్ఫుల్ టు అమ్మవారు. ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా వరలక్ష్మి వ్రతం మాత్రం పక్కాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే మేము రెంటెడ్ హౌస్‌లో షిఫ్ట్ అయినాక ఇదే వరలక్ష్మి వ్రతం ఫస్ట్. అండ్ ఈసారి అత్తమ్మ, మమ్మీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. సో, వాళ్ళిద్దరి చేతుల మీదుగా మా పూజ ఎలా జరుగుతుందో, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం చూసేయండి. మీరు మా లాస్ట్ 2 ఇయర్స్ వీడియో చూసుంటే కనుక చాలా సింపుల్‌గా చేసుకున్నాం. జస్ట్ కలశం పెట్టేసుకొని, జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ చేసేసుకొని, అమ్మవారికి పూజ చేసుకున్నాం. నేను చిన్నప్పటి నుండి మమ్మీనైతే అలా పూజ చేయడమే చూశాను. ఐ థింక్ ఒక 5-10 ఇయర్స్ డౌన్ ద లైన్ అందరం అలానే చేసుకునేవాళ్ళమేమో. విత్ ది అరైవల్ ఆఫ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో ఒకళ్ళని మించి ఒకళ్ళు చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ చూడడానికి చాలా నిండుగా కూడా ఉంటుంది. బట్ ఐ థింక్ ఒకవేళ మీరు అలా చేయకపోయినా ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మనం మనసులో మంచిగా ప్యూర్ థాట్స్ ఉండి వచ్చినట్టు, నచ్చినట్టు చేసుకుంటే దట్స్ ఇట్ ఐ గెస్. బట్ ఈ ఇయర్ మేము కూడా ఒక చిన్న ఫేస్ తీసుకొని మొత్తం విగ్రహంలా కాకపోయినా అట్లీస్ట్ శారీ డ్రేప్ చేసి ఏదైనా అలా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాం. అసలు కుదురుతుందో లేదో తెలీదు. మేమైతే నైటే అంతా అరేంజ్ చేసేద్దాం. ఫేస్ ఒకటి మార్నింగ్ పెట్టుకోవాలనుకున్నాం కానీ వి థాట్ ఓకే ఎలానో చాలా లేట్ అయిపోయింది నైటే. సో, ఇంక అంతా రేపు మార్నింగే చేసుకుందాం ఎర్లీ మార్నింగ్ లెగేసి అని ప్లాన్. అండ్ నైట్ గోరింటాకు అంతా పెట్టుకున్నప్పటికీ ఆల్మోస్ట్ ఒక 11-11:30 అయిపోయింది. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగాలనుకున్నాం కానీ మేబీ ఆ పండుగ ఎగ్జైట్మెంటో ఏంటో కానీ అస్సలు మార్నింగ్ లెగనే లేదు. నేను మార్నింగ్ లేచేసరికి ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. బెల్లం నీట్‌గా కోరేసి ఒక 9 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేస్తున్నారు. ఇలా భక్తి టీవీ ఆరా అంటే ఓన్లీ మనకి పేరెంట్స్ వచ్చినప్పుడే ఉంటుందేమో. నీట్‌గా పులిహోర, ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. దండలు కూడా కుట్టేసి అన్నీ ఆర్గనైజ్ చేసేసారు. నేను ఇంకా అన్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ నా వర్క్ అంతా హాఫ్ కన్నా ఎక్కువ ఇక్కడే అయిపోయింది. చూడండి మా ఇంటికి అయితే ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ వచ్చేసాయి. మమ్మీ ఇంకా నీట్‌గా అక్కడ ముగ్గు వేస్తానన్నారు. మా ఫ్లాట్ ముందు యాక్చువల్లీ పెయింట్‌తో రంగోలీ వేసి ఉంది. సో, నేను చాలా రేర్‌గా ఇలా ఓన్లీ పండగలప్పుడే వేస్తాను. మమ్మీ మాత్రం మంచిగా పసుపు రాసి ద్వారబంధం మీద ముగ్గు అది డ్రా చేస్తా అన్నారు. యాజ్ లైక్ చాలా బాగుంది. యాక్చువల్ ఫెస్టివ్ వైబ్స్ వచ్చాయని. మన ఊరల్ సైడ్ అయితే మాత్రం ఇంటి ముందు మంచిగా రంగోలీ వేసుకోవడానికి స్పేస్ ఉంటుంది కదా! బట్ ఈ అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మనకంత లిబర్టీ లేదు. ఐ మీన్ అక్కడ కుదరదు కూడా. సో, మనం మంచిగా ద్వారబంధంకైతే ఇలా పసుపు రాసేసి, కుంకుమ బొట్లు పెట్టేసి, బియ్యం పిండితో ముగ్గు వేసేసాం. మా మమ్మీకి టీజ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ సొంతింటికి వెళ్ళిపోవాలి అప్పుడు నేనే వేస్తానని ఫుల్‌గా టీజ్ చేస్తున్నాను. అండ్ నా స్లీపీ ఫేస్ చూడండి అప్పుడే లెగిసా. అస్సలు ఐసే ఓపెన్ అవ్వలేదు. ఐ థింక్ హైదరాబాద్‌లో వింటర్ స్లోగా స్టార్ట్ అయిపోతుంది కదా! రైనీ సీజన్‌లో. ఇక్కడ సాఫ్ట్ లాంచింగ్ బై మెహందీ కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అ డార్క్ కలర్. నువ్వు నాకు మంచి హస్బెండ్ దొరకలేదని చెప్పి శశికి ఫుల్ టీజ్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ లేజింగ్ అరౌండ్. ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అమ్మవారికి అంతా డెకరేట్ చేయాలి. నాకు ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు తెలియలేని లేజినెస్ వచ్చేస్తుంది. ఐ వాజ్ లైక్ నేను అమ్మ షూట్ చేస్తున్నా అని చెప్పేసి అలా ఉండిపోయాను రెడీ అవ్వకుండా. మా మమ్మీ ఏమో నువ్వు 10 మినిట్స్‌లో రెడీ అయ్యి రాలేదంటే అంతే ఇంకా అని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆ రోజైతే మా ఇల్లు ఫుల్ హడావిడి. మమ్మీ ఏమో ఇక్కడ రంగోలీ చేస్తుంటే అత్తమ్మ లోపల స్వీట్స్ ప్రిపరేషన్ చేస్తున్నారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ తీసేసుకోవడం వల్ల చాలా క్విక్‌గా అయిపోయింది. అండ్ ఆ రోజు ముహూర్తం 10:00 లోపే పూజ అంతా చేసేయాలన్నారు కదా! సో, ఇంకంతా ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు అరౌండ్ ఒక 7:00 అవుతుంది.
నేను ఓన్లీ హడావిడి ఎక్కువ గానీ మ్యాటర్ ఉండదు. మా మమ్మీ ఒక 2 రంగోలీ వేయగానే నాకొచ్చేసింది నాకియ్యి అని ఫుల్ గోల చేశా. ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని మళ్ళీ తిడుతున్నారు. అట్‌లీస్ట్ పండగ రోజు ఒక 4 అక్షింతలు పడకపోతే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదేమో. హాఫ్ వీడియో షూట్ చేసేసాక నాకు గుర్తొచ్చింది దట్ ఐ హావ్ టు గివ్ అన్ ఇంట్రో అని. సో చూసేయండి. హాయ్ గైస్, బ్యాక్‌గ్రౌండ్ ఇస్ ప్రెటీ ఆడ్. బట్ మీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఐ జస్ట్ వోక్ అప్ అండ్ అంతలోపే మమ్మీ అత్తమ్మ అన్నీ కూడా ఆల్రెడీ చేసేసారు, ప్రసాదాలు, డెకరేషన్. నైట్ అయితే మాత్రం నేను చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాను, నేను పక్కాగా అన్నీ చేసేస్తానని చెప్పి లెగసీ. అండ్ సో లెట్స్ క్విక్లీ గెట్ రెడీ. అత్తమ్మ ఫాస్ట్గా 9 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసేసి, చిన్నప్పుడు ప్రసాదాలు చేసేవారు కదా పండుగల టైంలో, ఫుల్ గోల్ చేసేదాన్ని, అమ్మ ఓన్లీ ప్రసాదాలు తినాలా, రైస్ వండలేదా అని. బట్ వీఆర్ బ్యాక్ టు ద సేమ్ సర్కిల్ అనుకుంటా. ఇప్పుడైతే ఈ ప్రసాదాల కోసం ఎంత క్రేవింగ్స్ వస్తున్నాయో. ఐ వాజ్ లైక్ ఫాస్ట్గా పూజ అయిపోతే పూర్ణం పూరీలు, ప్రసాదాలు అన్నీ తినేవచ్చు అని చెప్పి నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. వరలక్ష్మి వ్రతంకి పక్కాగా కొమ్ము శనగలు, పులిహోర అండ్ ఈ 9 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే మ్యాండేటరీగా చేస్తారు. నా ఫేవరెట్ అయితే పూర్ణం బూర్లు అండ్ పులిహోర అనమాట. సో అవైతే ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేనే చేస్తా అని ఫుల్ ఎక్సైట్ అయ్యాను. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయినాక ఇప్పుడైతే బూర్లని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం. కొంచెం చిన్నగా చేయమన్నారు, ఎందుకంటే మళ్ళీ బూరెలు ఫ్రై చేశాక అది పెద్దవైపోతాయని. నాకు మాత్రం పెద్ద బూరెలు కావాలని చెప్పి స్టఫింగ్ చూడండి ఎంత పెద్దగా చేస్తున్నాను. ఇదైతే నా శారీ. నేను రీల్‌లో గెస్ చేయండి నా శారీ కలరు. ఇట్స్ మిక్స్ ఆఫ్ పర్పుల్, ఇట్స్ మిక్స్ ఆఫ్ పింక్ అండ్ బ్లూ అన్నట్టున్నా. అండ్ చాలామంది అయితే ఆరెంజ్, లావెండర్ చాలా కలర్స్ గెస్ చేశారు. బట్ యూఆర్ ఆల్మోస్ట్ రైట్. ఐ థింక్ నియర్ బై కలరే. అండ్ ఇక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నాం. ముందైతే నా ఫిట్ చెక్ చూసేయండి. శారీకి సేమ్ కలర్ పర్పుల్ కలర్ బ్లౌజే వచ్చింది. బట్ అంత టైం లేదని చెప్పి నిన్న పెళ్లి బ్లౌజ్తో పేర్ చేసేసాను. పింక్ కలర్ కూడా చాలా బాగా సూట్ అయినట్టుంది. శశి మంచిగా పడుకున్నారు. ఇట్స్ టైమ్ టు డిస్టర్బ్. నేను రెడీ అయిపోయాక మమ్మీ నాకు కాలికి పసుపు రాసేసి మంచిగా పట్టీలు పెడుతున్నారు. పట్టీలు కొని తెచ్చారు. నాకు యూజువల్లీ అస్సలు యాంక్లెట్స్ పెట్టుకొని నేను, అంటే ఎలానో మనం జీన్స్ లెగ్గింగ్సే వేసుకుంటాం కాబట్టి అక్కడ డిస్ట్రాక్టింగ్గా ఉంటుందని. అత్తమ్మ ఇక్కడ అమ్మవారికి చీర కడుతున్నారు. ఒక చిన్న పీట పెట్టి పైన కలశం పెట్టి ఇలా శారీని పర్ఫెక్ట్గా డ్రేప్ చేసేసారు. ఆ మెరూన్ కలర్ వల్ల ఎంత నిండుగా ఉందో, ఇంకా ఫేస్ పెట్టాకైతే వేరే లెవెల్. నాకైతే ఈ అలంకరణ చాలా నచ్చింది. ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ వేసాము. ఆ కిందనున్న హారం నాది, పైనవేమో అత్తమ్మవి. ఆ మెరూన్ శారీ ఎల్లో ఫేస్కి అయితే నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూసి. ఇంకా గోల్డ్ వేసి పువ్వులన్నీ పెట్టి నాకైతే ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు, నా దిష్టే తగిలేసినంత. ఈ ఇయర్ ఇలా చేసుకోవాలి అని మైండ్లో ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది. ఇవైతే నా చున్నీ జుమ్కీస్ ఈ ఇయర్ తీసుకున్నవి. సో డెకరేషన్ అంతా చేయడానికి అరౌండ్ ఒక 1.5 అవర్ పట్టింది. పూజ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇక్కడ పూజ అయితే చాలా చిన్నదే కదా వ్రతంది. ఇదైతే మా అమ్మవారిని చూసేయండి ఫర్ వన్ లాస్ట్ టైం. పూజకు అన్నీ రెడీ అయిపోయిన టైంలో మమ్మీ అయితే తాంబూలాలకు అన్నీ రెడీ చేసేస్తున్నారు. అట్లీస్ట్ ఒక ముగ్గురికి అయితే ఇద్దాం అనుకున్నాం. ఇంతవరకు చేసిన అన్ని వరలక్ష్మి వ్రతంలో ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా మెమరబుల్గా ఉండబోతుంది. ఎందుకంటే ముగ్గురం కలిసి చేసుకున్నాం, చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడైతే అమ్మవారు నిజంగా స్మైల్ చేస్తున్నారేమో మనల్ని చూసి అన్నట్టు. ఇంకా అత్తమ్మ ఇక్కడ పూజ కథ చదువుతుంటే పూజ చేసేసుకున్నాం. దాని తర్వాత ఫైనలీ శశి వచ్చాక తన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తనైతే ఫుల్ టీజ్ చేస్తున్నారు, ఇయర్లో ఒక్కసారి కాల్దనం పెడతావు, మిగతా ఇయర్ అంతా రివర్స్ అని చెప్పి. అలా అయితే ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా జరిగింది. ఈ ఇయర్ మీరు ఎలా చేసుకున్నారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఈ వీడియో చూస్తున్న అందరికీ బిలేటెడ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీరు కోరుకున్న కోరికలన్నీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మమ్మల్ని కామెంట్స్లో బ్లెస్ చేసేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.